ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ రిపోర్టు రెడీ అయింది. సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక సిద్ధం చేశారు. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ కాసేపట్లో డీజీపీని కలిసి రిపోర్టును అందించనున్నారు. ఇక మధ్యాహ్నం సీఎస్ ద్వారా సీఈఓ సీఈసీకి ప్రాథమిక నివేదిక అందించనున్నారు. పూర్తి రిపోర్టు సబ్మిట్ చేసేందుకు ఎన్నికల సంఘానికి ఇంకాస్త టైం అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హింసాత్మక ఘటనలు ఎవరు చేయించారు, ఎవరు చేశారన్న దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు సిట్ అధికారులు. 13 మందితో కూడిన బృందం సభ్యులు విడిపోయి పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో శనివారం నుంచి విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించి పోలీసులు, స్థానికులు, బాధితుల వద్ద నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలిస్తున్నారు సిట్ అధికారులు. బాధితుల నుంచి వివరాలు సేకరించి అవసరమైన చోట కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేసేందుకు కూడా సిఫార్సులు చేస్తున్నారు. ఏపీలో సిట్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటన జరుగుతోంది. అయితే సిట్ నివేదికకు సంబంధించి ఏపీలో జరిగిన అల్లర్లకు సంబంధించి సిట్ ప్రాథమిక నివేదికను అయితే సిద్ధం చేసింది. కాసేపట్లో డీజీపీని కలవనున్నారు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్. ఏపీలో జరిగిన అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం చేస్తోంది. మరి కాసేపట్లో డీజీపీని కలవబోతున్నారు. పూర్తి రిపోర్ట్ ఇచ్చేందుకు కాస్త గడువు కావాలని కోరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక సిట్ దర్యాప్తుకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్, రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఎన్నికల సమయంలో జరిగినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఎక్కడెక్కడైతే కనుక తిరుపతి, అనంతపురము, పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ వేసిన సిట్ తన నివేదికను పూర్తి చేసిందని చెప్పొచ్చు. ప్రాథమికంగా ఒక నివేదికను తయారు చేసి దానిని ఈరోజు అంటే ఎన్నికల కమిషన్ ఇచ్చిన గడువు 48 గంటల్లోగా నివేదిక సమర్పించాలని. కాబట్టి ఈరోజు ప్రాథమికంగా కొంత సమాచారాన్ని సేకరించి ఆ సమాచారానికి సంబంధించినటువంటి నివేదికను ఈరోజు ఎన్నికల కమిషన్కి అందజేయన్నారు. ఆ తర్వాత కొంత సమయం కోరి ఆ సమయం తీసుకున్న తర్వాత పూర్తి నివేదికను ఇస్తామని చెప్పేసి ఈ సిట్ కోరనుంది. ప్రస్తుతానికి ఈరోజు 10 గంటలకు ఈ సిట్ ఏదైతే ఉందో ఆ బ్రిజేష్ లాల్ దానికి సంబంధించినటువంటి తన టీంతో వెళ్ళి డీజీపీకి తన నివేదిక అందజేయనున్నాడు. డీజీపీ, సీఎస్ ఈరోజు ఇద్దరూ కలిసి మధ్యాహ్నం ఎన్నికల కమిషన్కు ఈ నివేదికను పంపనున్నారు. ముందుగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనాని సెక్రటరీలో కలిసి ఆయనకు నివేదిక అందజేసి ఆయన ద్వారా ఎన్నికల కమిషన్కు పంపనున్నారు. పూర్తి స్థాయి నివేదిక అందజేసేందుకు కొంత సమయం అయితే కోరనున్నారు. ఎందుకంటే సమయం తక్కువగా ఉన్నందువలన ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో అది సమగ్రంగా ఇవ్వాలా అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా, ఆరోపణలు ఎదురయ్యే పరిస్థితి నెలకొనకుండా సిట్ జాగ్రత్తలు పడతా ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఎటువంటి దౌర్జన్యాలు జరిగాయి, ఎవరు ముందు ప్రేరేపించారు, తర్వాత ఎటువంటి గొడవలు జరిగాయి, ఎవరెవరి మీద హత్యాయత్నం జరిగింది, ఎఫ్ఐఆర్లను పరిశీలించడంతో పాటు పెట్టిన సెక్షన్లను కూడా పరిశీలించింది. అంతేకాకుండా ఎవరెవరి మీద కేసులు నమోదు చేశారు, మిగిలిన వారి మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు అనే విషయం మీద కూడా సిట్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగా మాకు సమాచారం అందుతూ ఉంది. కొన్ని సెక్షన్లను బలహీనంగా పెట్టడము, తర్వాత పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యము. విజయ్, అంటే గడువు కోరితే ఎన్ని రోజులు సమయం ఇచ్చే అవకాశం ఉంది? అసలు సిఎసి ఏ రకంగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పటి వరకు చూస్తే కట్టినటువంటి కేసులు, ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పరిశీలనకు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు చాలా వరకు కొంతమందిని కేసులలో తప్పించినట్లుగా సిట్ ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది. దీనికి కారణం ఏమిటి, దీనికి బాధ్యులు ఎవరనే విషయం మీద సిట్ దర్యాప్తు చేస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు, తర్వాత ఆయా పార్టీలకు చెందినటువంటి గన్మెన్లను, లీడర్ల గన్మెన్లను కూడా విచారణలో తీసుకుంది. వారి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేసుకుంది. ఆ సమయంలో ఈ గొడవలకు కారణమైనటువంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారు, వారు ఎవరికి ఫోన్లు చేశారు, వాళ్ళ ప్రేరేపితం ఏ విధంగా ఉందనే దానితో పాటు పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉండడానికి అయితేనేమి, తర్వాత కొంత ఉదాసీనంగా వ్యవహరించడము, తర్వాత పోలీసులు కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులే స్వయంగా వెళ్ళి అక్కడ ఫర్నిచర్ను, సీసీ కెమెరాలను ధ్వంసం చేయడము, ఇటువంటి దురాగతాలకు పోలీస్ యంత్రాంగమే పాల్పడ్డాం. వీటన్నిటినీ కూడాను ఏ కారణం చేత ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, పోలీసులను ఆ దిశగా విధ్వంసానికి పోలీసులే ఒడిగట్టేందుకు ఏ విధంగా కారణమైంది, ఎవరు కారణమయ్యారు, ఎవరు ప్రేరేపించారు, ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనే దాని మీద కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇవన్నీ పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలంటే కనుక 3-4 రోజులు ఖచ్చితంగా అవసరమవుతుంది.
ఈ ఎఫ్ఐఆర్లలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు, తర్వాత కొంతమంది తప్పించిన వాళ్ళ పేర్లు, పరారీలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు, వాటన్నిటిని కూడాను సిట్ పరిగణలోనికి తీసుకుంది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వనున్నారు. ఒకవైపు చూస్తే తెలుగుదేశం పార్టీ, మరొక వైపు వైసీపీ రెండు కూడాను తమ మీద దాడులు చేశారని చెప్పేసి సిట్కు స్వయంగా వెళ్ళి కంప్లైంట్లు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి ఫిర్యాదులు, వారు చేసినటువంటి ఆరోపణలు, వారు సమర్పించినటువంటి కొన్ని ఆధారాలను వాటిని కూడా సిట్టు పరిగణలోకి తీసుకుంది. దీనికి సంబంధించి ఎవరు ఈ దురాఘాతాల్లో పాల్గొన్నా కూడా వారిని అందరినీ ఇరుపక్షాలు ఎటువంటి ఉపేక్ష లేకుండా ఖచ్చితంగా ఒక నివేదిక ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఉంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసు యంత్రాంగం మీద పలు ఆరోపణలు రావడము, పలువురి మీద వేటు పడ్డము. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగంలో కూడా కొంత ఆందోళన నెలకొందని చెప్పొచ్చు. కాబట్టి సిట్టు ఇచ్చేటువంటి దర్యాప్తు నివేదిక మీద కూడా పోలీసు యంత్రాంగంలో కొందరిలో ఆందోళన నెలకొన్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో సిట్టు కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. బాధ్యులైనటువంటి పోలీసు అధికారుల మీద కూడా శాఖాపరమైనటువంటి చర్యలకు సిట్టు సిఫారసు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్ర.